ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఏపీలో పొలిటికల్ హీట్ను పెంచాయి. పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు పంపారు. అధికార వైసీపీ, టీడీపీ పరస్పరం చేసిన ఫిర్యాదుతో స్పీకర్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని స్పీకర్ తమ్మినేని నోటీసుల్లో కోరారు. టీడీపీ తరపున గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, ఎమ్మెల్యేలు మద్దాలగిరి, అలాగే జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్కు స్పీకర్ తమ్మినేని నోటీసులు ఇచ్చారు. పార్టీ మార్పుపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. వైసీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి రెండోసారి నోటీసులు పంపారు. గతంలో నోటీసులు ఇచ్చినా వీరి నుంచి సమాధానం రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పుపై వారంలోగా సమాధానం చెప్పాలని, లేకుంటే అనర్హత వేటు వేస్తామని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపగా వారు దానికి స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. స్పీకర్ తదుపరి చర్యలు ఎలా తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని నోటీసులు పంపారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, పార్టీలు ఫిరాయించినటువంటి ఎవరైతే కనుక ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి ఏపీ స్పీకర్ మరోసారి నోటీసు పంపడం జరిగింది. గతంలో నెల రోజుల క్రితం వీరికి నోటీసు పంపడం జరిగింది. అయితే వారెవరు కూడాను దానికి సంబంధించి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మరొకసారి ఆయన నోటీసులు పంపడం జరిగింది. ఇప్పుడు చూస్తే కనుక టీడీపీ నుంచి వైసీపీలోకి మారినటువంటి వల్లభనేని వంశీ, తర్వాత కర్ణం బలరాము, వాసుపల్లి గణేష్, మద్దాలగిరి, అలాగే జనసేన నుంచి వైసీపీలోకి మారినటువంటి రాపాక వరప్రసాద్, వీరితో పాటు తెలుగుదేశం పార్టీలోకి అంటే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారిన వారు ఎవరైతే ఉన్నారో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉల్లవండి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వీరి కూడాను ఆయన నోటీసు పంపడం జరిగింది. అయితే పరస్పరము తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు కూడాను ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేయడం, అంటే కనుక వీళ్ళు పార్టీలు మారారు, వీరి మీద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వీరిని అనర్హులుగా వేటు వేయాలా అని చెప్పేసి ఏవైతే కనుక వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగిందో దాని మీద స్పందించడం జరిగింది. అయితే గతంలో చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 24 మంది వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరడము, ఆ నేపథ్యంలో వారికి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చి వారిని అంటే వారికి సముచిత గౌరవం కల్పించడం, సముచిత స్థానం కల్పించడం. ఈ నేపథ్యంలో వైసీపీ గతంలో పెద్ద ఎత్తున అసెంబ్లీలో పోరాటం చేసింది. నాటి స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ ఆయన దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వారు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి నిర్ణయము ఏపీ లెజిస్లేటివ్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్పీకర్దే తుది నిర్ణయం అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసిన నేపథ్యం కాబట్టి ఈసారి ఎవరు కోర్టుకు పోయినటువంటి పరిస్థితి. ఇరు పార్టీలు కూడాను స్పీకర్ మీదే ఈ భారం వేయడం జరిగింది. అయితే స్పీకర్ ఇంతవరకు దాని మీద స్పందించలేదు. అంటే తాజాగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన నేపథ్యం. అయితే గంటా శ్రీనివాసరావు తను 3 సంవత్సరాల క్రితము తను రాజీనామా ఇచ్చినా కూడా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన రాజీనామాను ఆమోదించడం మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. తను న్యాయ పోరాటం కూడా చేస్తానని చెప్పేసి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మటుకు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఒక ట్విస్ట్ గమనించాల్సింది ఏంటంటే వైసీపీ నుంచి టీడీపీలోకి మారినటువంటి ఎమ్మెల్యేలకు కండువా కప్పి చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అయితే టీడీపీలో నుంచి వైసీపీలోకి మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అఫీషియల్గా తీసుకోలేదు, కండువా కప్పలేదు. అయితే వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, వైసీపీని ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా దాదాపు ఖరారైనటువంటి నేపథ్యం. కాబట్టి ఈ పరిస్థితులలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మటుకు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేల మీద మాత్రం వేటు వేసి వైసీపీలోకి మారినటువంటి ఎమ్మెల్యేల మీద వేటు వేయకోకుంటే అది ఖచ్చితంగా వివాదాస్పదం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మటుకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే కనుక దీంట్లో రెండు పార్టీలు కూడాను గ్లేమ్ ప్లాన్ ఆడుతూ ఉన్నాయి. గతంలో నెల రోజుల క్రితము దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినప్పుడు ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా ఇవ్వాలా అని చెప్పేసి ఆయన మరొకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. విజయచంద్ర, అంటే స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఎప్పటిలోగా స్పందించే అవకాశం ఉంది? కాలపరిమితి ఏ రకంగా ఉంది? మరోవైపు గతంలో అంతకుముందు కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి రిప్లై అయితే రాలేదంటున్నారు.
ఈసారి మరోసారి నోటీసులు అందుకున్నారు. ఒకవేళ ఈసారి కూడా సరైన రిప్లై అసలు పూర్తిగా రాకపోతే స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి? గతంలో 4 రోజుల క్రితం ఇచ్చినప్పుడు వారం రోజుల్లోగా తమకు దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయన నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే 4 రోజులు దాటినా కూడా దానికి సంబంధించినటువంటి స్పందన వారి నుంచి లేదు. ఈ నేపథ్యంలో మరొకసారి ఆయన ఇవ్వడం జరిగింది. మరొకసారి కూడా వారం రోజుల్లోగానే మీరు దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే వారం రోజుల్లోగా వారు స్పందించిన నేపథ్యంలో వీరు వ్యక్తిగతంగా వచ్చి తమ ముందు హాజరయ్యి దీనికి సంబంధించినటువంటి ఏదైతే కనుక నోటీస్ ఇవ్వడం జరిగిందో ఆ నోటీసుకి సంబంధించినటువంటి వివరణ ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో, ఎందుకు మీ మీద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మిమ్మల్ని అనర్హులుగా చేయకూడదని చెప్పేసి ఏవైతే కనుక వివరణ అడగడం జరిగిందో దాన్ని వ్యక్తిగతంగా వచ్చి మీరు తన సమక్షంలో వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. అప్పటికి కూడా స్పందించని పక్షంలో స్పీకర్ తనకున్నటువంటి అధికారం ప్రకారం వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆయన వారి మీద అనర్హత వేటు వేయచ్చు, లేకుంటే గనక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎందుకు వచ్చిన కాంట్రవర్సీ అని చెప్పేసి వదిలేసే పరిస్థితి కూడా ఉండొచ్చు. చట్ట ప్రకారం అయితే గనక వాళ్ళు కండువాలు ఎవరైతే కప్పుకున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే గతంలో చూసినటువంటి అంటే ఈ ఒకవేళ హిస్టరీ మనం చూసినట్టయితే గనక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, లేకుంటే గనక విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఈ చట్టం ఎంత మేరకు అప్లికబుల్ అంటే అమలు జరుగుతుందనే విషయం మీద మటుకు పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోటీసులు ఇవ్వడం అనేది కొంత తమాషగా కనిపించినప్పటికీ కూడాను ఇదంతా కూడాను ఒక పొలిటికల్ గేమ్ ప్లాన్ గానే మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చందర్.